ఎట్లా ఉండే మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఏడ రేవంత్ రెడ్డి వచ్చిన రేవంత్ రెడ్డి మంచిగా ఉంది కదా. మంచిగా ఉంది. మరి ఎందుకు ఎవరు చూసినా బాగాలేదు బాగాలేదు అని అంటారు? బాగాలేదంటే లక్ష మాఫీ చేసే రుణమాఫీ రుణమాఫీ చేసే, అవును. మళ్ళీ రైతు బంద్ చేసే. ఉమ్. మరి కేసీఆర్ కు మించి ఏం చేస్తలేడు అంత మాటలే చెప్తుండ్రు రేవంత్ రెడ్డి అంటారు. రేవంత్ రెడ్డి అంటే చేస్తుంది కాబట్టి 10 ఏళ్ళు అయిపోయింది, ఆయన ఏం చేసిందని. ఆ, ఉద్యోగాలు ఇస్తుంది, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఎవరికి ఏం చేయలేదు. కాకపోతే ఇప్పుడు టైం పడుతుందిగా ఎవరికైనా. పేరువాడ సంసారం లెక్కనే ఇది కూడా, ఇంట్లో ఇది కూడా అంతే టైం పడుతుంది. అంతే ఏదో సంసారం లెక్క. పేరువాడ సంసారం లెక్కనే. ఆ, మా ఇంట్లో ఫ్యామిలీ అప్పులప్పలు అయినా తిరమచ్చు పోయినాక ఇంట్లోకి వెళ్ళి వేరే కొత్తగా మన నీకు నాకు ఇంటి బాధ్యతలు ఇంటి బాధలు వస్తాయి కదా, కొంత టైం పడుతుంది సైన్కి. ఇది రేవంత్ రెడ్డి ముచ్చట కూడా అంతే ఉంటుంది. మంచిగా చేయగలుగుతాడా మరి రేవంత్ రెడ్డి? చేయగలుగుతాడు. మరి ఇప్పుడు అసలు రేవంత్ రెడ్డికి పాలన రాదు, కేసీఆర్ అంత మేధావి కాదు, మాటలకే పనికొస్తాడు అనేటోళ్ళకి ఏం చెప్తావే? వాళ్ళు ఏమో వాళ్ళ ఆస్తులు సంపాదించుకోనికి వచ్చారు, తెలంగాణ ఉద్యమం చేసారు. ఏం చేసారు? స్టూడెంట్స్ చేసారు, ఎంబడి పెట్టుకొని తిరిగిండు. స్టూడెంట్స్ ఆగం చేసిండు, వాళ్ళు సంపాదించుకున్నారు. అంతే. అంతే ఏమున్నదా? వాళ్ళకి కల్వకుంట్ల ఫ్యామిలీ బాగుపడదు, మొత్తం వాళ్ళే బాగుపడరు. మనం మిడిల్ క్లాస్ ఎవరికి ఏం చేయలేదు. ఏం లాభం. ఏం లాభం లేదు. మరి ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ కొట్లాడతా కాంగ్రెస్ మీద. ఏం చేస్తాం? ఏం కొట్లాడతాడా? తీసుకపోయి పామగా పడ్డాడు. ఏం పడ్డాడు? గుర్తు తేడా పడతాడు, ఆడ పడ్డాడు. కొడుకువా, బిడ్డవా, అల్లుడువా. మంచిగా చేస్తే మన ఎందుకు మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ కూడా రావాలి కదా, అది కూడా రాలేదు. మళ్ళీ చేసిన తప్ప రాలేదు కదా, ఎవరు ఓకున్న గుర్తారు అలా పడతారు. అట్లే మరి అలా అది చేస్తా ఇది చేస్తాం, ఏం చేసింది ఏం లేదు. ఇది కూడా అంతే. ఈయన కూడా రాబోయే దినంలో మంచిగా చేస్తారు. రాకపోతే మళ్ళీ వేరే పార్టీ వాళ్ళు వస్తారు. ఇక రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తావు మరి? వ్యక్తిగతంగా మంచోడైనా? మంచోడు. ఇప్పటికైతే చేసే పనులు అయితే చేస్తున్నాడు. కేసీఆర్ కంటే బెటర్ అంటావా? కేసీఆర్ కంటే బెటర్. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి రేవంత్ బెటర్. మనసాక్షి చెప్తున్నావా? మన సాక్షిగా అంతేనా? మంచిగా నిండుగా. నిండుగా. చాలా మంది కేసీఆర్ గొప్పోడు అని అంటారు కానీ ఏం గొప్పడు చేసి ఏం చేసి 10 ఏళ్ళ సంది ఏం చేసింది గొప్పతనం? చేసింది ఏముందాడా? ఉన్నోనికే పెంచిండు కానీ 100 ఎకరాలలోనికి 50 ఎకరాలు కానికి రైతు మంది మనకేమి ఇచ్చిండా? ఎకరం మనకేమున్నాడా? ఉన్నోడు ఉన్నట్టే ఉన్నాడు, లేనికే ఉంది. అంతే. ఏం లాభం లేదు. ఏం కొట్లాడతాడు? ఆయన కొట్టాడని కొట్టాడు ముళ్ళ కొట్టాడు. ఇప్పుడేం కొట్లాడతాడు? ఇంకా అయిపోయింది. అంతే.